నా భర్త కామాంధుడు నటి పూర్ణను కూడా వదలలేదు. నిన్నటి నుంచి మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె భర్త మరొక అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియా ముందు నిలబెట్టింది. తన భర్త గురించి మీడియా ముందు సంచలన నిజాలను బయటపెట్టింది నక్షత్ర. మిస్ వైజాగ్ గా టైటిల్ గెలుచుకున్నాక నటుడు తేజతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. విభేదాల కారణంగా 3 ఏళ్ల క్రితం నుంచే ఈ జంట విడివిడిగా ఉంటున్నారు. ఆ సమయంలోనే తేజకు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయితో కలిసి ఉండడం మొదలుపెట్టాడు. నిన్నటికి నిన్న ఆ అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు నక్షత్ర రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకుని మీడియా ముందు నిలబెట్టింది. అంతేకాకుండా భర్తను అందరి ముందు చేయి చేసుకుని సదరు అమ్మాయిని బూతులు తిట్టింది. అయితే తేజ కూడా 3.5 ఏళ్లుగా విడిగా ఉంటూ ఎప్పుడెందుకు వచ్చామని నిలదీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన తర్వాత ఆమె మీడియా ముందు మాట్లాడుతూ తన భర్త కామాంధుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా నటి పూర్ణను కూడా ఈ వివాదంలోకి లాగింది. నా భర్త కామాంధుడు, ఒక అమ్మాయి సరిపోదు. నటి పూర్ణ కూడా అతన్ని రమ్మందని చెప్పాడు. వీరిద్దరూ కలిసి బ్యాక్డోర్ సినిమాలో నటించారు. అతని నాకు డైరెక్ట్ గా చెప్పాడు. నటి పూర్ణ తనను డేట్ కు రమ్మంది అని నేను ఆ డైరెక్టర్ కు కాల్ చేసి అడిగాను. సరే ఏంటి తేజ ఇలా అంటున్నాడని అంటే ఊరుకోండమ్మ మీ ఆయన అలాగే అంటాడంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం పూర్ణ గారికి తెలియదు. ఆమె వరకు ఈ విషయం వెళ్ళిందో లేదో నాకు తెలియదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీనిపై పూర్ణ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మీ భార్యాభర్తల గొడవల్లోకి పూర్ణను లాగొద్దు. ఆమె పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటుంది. ఇలాంటివి వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టినట్లు అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయంపై పూర్ణ స్పందిస్తుందేమో చూడాలి.